కాకుండా ఇంకా గ్రీన్ కార్డ్ కాకుండా సిటిజన్షిప్ కాకుండా రకరకాల వీసాలు ఉన్నాయి కదా It's a H1, yeah, H1 and F1. It is a big debatable topic. What is saying is like, you H1 gani F1 gani, it is called a temporary visa. You are coming to America on a temporary visa as a student. Your responsibility is to study and go back. If you are coming on a H1, you are coming on a for working and you have to go back. Anedi kakapothe most of them H1, ultimately the system is F1 tarvata H1 రావడము, H1 నుండి గ్రీన్ కార్డ్ రావడం అనేది ఇట్స్ రెగ్యులర్ పాత్. అయితే ఇప్పుడున్న ఫస్ట్ లో ఉన్న డిబేట్ వరకు ఐ థింక్ గవర్నమెంట్ షుడ్, ఐ థింక్ దే షుడ్ కన్సిడర్ గ్రాంటింగ్ ఫర్ H1 కానీ ఎనీబడి లీగల్గా ఉన్నంత వరకు. సో దెన్ దట్ విల్ సాల్వ్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఇఫ్ సంబడి ఈజ్ లీగల్లీ ఇన్ ద కంట్రీ, not as a visitor visa, but certain visas like at least work permit unna vallaki gani H1 vallaki akada unna vallaki gani antu vaste it will be helpful. Kani the prastaniki edaithe the Trump executive order undo danlo matram only for citizens and permanent resident. But now most of the parents, pregnant women and all, they went to court. Judge blocked the thing. Ippudu endante Feb 19th nundi the new law will be applicable. Correct. But already the konni court lo judges anni kuda dan paina stay ivadamu. That debate is going on. So the way they're saying in the 14th amendment law, anybody legally in the country ane danlo except the diplomatic, say example any country nunchi diplomats vachi America lo unna tarvata vaalla pillalaki adi vartinchadani undi. Aithe evaru vallaki vartinchinappudu how will be applicable for people who are coming illegally and temporary visa paina ane interpretation తీసుకొచ్చి they're trying to implement. So we need to see and how far it will stand in the Supreme Court. See, definitely this is being challenged in several courts and federal court కి వెళ్ళిన తర్వాత ఎలా వెర్డిక్ట్ రాబోతుంది అనేది కూడా మనం చూడాలి. సో ఇమిడియట్ గా ఫోర్స్ లోకి వచ్చే పరిస్థితి లేదు. 19th నుండి ఇట్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ద 19th, బట్ ఆల్రెడీ స్టే ఉంది కొన్ని కోర్ట్స్ నుండి. దెన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఇట్ విల్ గో టు ద ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ కి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ద వెర్డిక్ట్ అనేది it has to, whether the executive order is good enough or it has to go through the constitution changes and amendment. 14th amendment edaithe undo daniki changes తీసుకురావాల్సిన అవసరం ఉందా, whether it will pass through the Senate, House and then it comes అనేది we need to see. సో ఇప్పుడు 19th లోపు ఇమీడియట్ గా కొంతమంది పిల్లలను కనడానికి సంబంధించి అంటే ముందుగానే డెలివరీ చేసుకోవడానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అటువంటి వాళ్ళపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామనే వారిని కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఇస్తున్నట్టుంది. రైట్. ఇప్పుడు ద వే దే లుక్ ఎట్ ఈస్ మీరు యు ఆర్ రిస్కింగ్ ద కిడ్స్ లైఫ్. ఇప్పుడు ప్రీమ్యాచ్యూర్ బేబీస్ ఉంటారు అంటే జనరల్లీ పీపుల్ కిడ్స్ వాళ్ళు గ్రో అయ్యాక ఫర్ యువర్ సెవరల్ అదర్ రీజన్స్ జనరల్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద బర్త్ అనేది ఇట్ ఈస్ అప్ టు ద పేరెంట్స్ రైట్. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం కానీ. బట్ జస్ట్ ఫర్ ద గెటింగ్ ద సిటిజన్షిప్ ఇఫ్ యూఆర్ డూయింగ్ విత్ ద ప్రీమ్యాచ్యూర్ కానివ్వండి, ఇట్ ఈస్ లైక్ అంటే ఒక యాంగిల్లో చూసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్జస్టిస్ టు ద కిడ్స్ బోత్ యాంగిల్స్. వన్, సిటిజన్షిప్ రావట్లేదు అనే ప్రెషర్ ఒకటి ఉంది బికాస్ దే ఆర్ లూజింగ్ ద సిటిజన్షిప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే మే బీ ఇన్ ద ఫ్యూచర్ మైట్ ఇంపాక్టెడ్ ఎందుకంటే ప్రీమ్యాచ్యూర్ బర్త్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ బోత్ వేస్ ద కిడ్స్ యాక్చువల్లీ who are going to be in the next 1 month లో expected date ఏదైతే ఉందో వాళ్ళకి ఇట్స్ అ వెరీ వెరీ క్రిటికల్ ఛాలెంజ్. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ తర్వాత ఉన్న వాళ్ళు నోబడీ విల్ టేక్ ఎ ఛాన్స్ టు గివ్ ఎర్లీ బర్త్ దట్ ఎర్లీ. బట్ సంబడీ ఈస్ లైక్ విత్ ఇన్ దట్ ఫిఫ్త్ డ్యూ డేట్ అట్లా ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది దే ఆర్ అటెంప్టింగ్ అండ్ ఇట్ కేమ్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అనే దాంట్లో అయితే ఉంది. సో ఇప్పుడు దే ఆర్ ఇల్లీగల్గా ఇప్పుడు ఏదైతే అంటున్నామో ఇల్లీగల్ కానివ్వండి టెంపరీ వీసా పైన ఎవ్రీ ఇయర్ ఓవర్ 150,000 కిడ్స్ అంటే బేబీస్ ఆర్ బార్న్ ఇన్ ద US హూ ఆర్ నాట్ లీగల్. ఐమ్ జస్ట్ సేయింగ్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ పక్కన పెడితే మిగతా వాళ్ళే అంటే ఇల్లీగల్ అండ్ టెంపరీ వీసా 150,000 సిటిజన్స్ ఆర్ లైక్ అంటే కమింగ్ అవుట్ అనే దీనిలో ఉంది. ఆ ఎస్టిమేట్స్లో దే వాంట్ టు రిస్ట్రిక్ట్ దట్. అయితే ప్లస్ ఇప్పుడు నాట్ ఆల్ ద కంట్రీస్ గివ్ ద సిటిజన్షిప్. పుట్టగానే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా సిటిజన్షిప్ ఇవ్వరు పుట్టగానే. సో యూ హ్యావ్ ద రైట్ టు చూస్ ఆఫ్టర్ 18 years టు బికమ్ ఎ సిటిజన్ ఆర్ నాట్ అనేది. సో అట్లా ఒక్కొక్క కంట్రీ ఒక్కో లా ఉంది. అంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ పర్మనెంట్ రెసిడెంట్ వాళ్ళు ఇస్తారు, బట్ అగైన్ సేమ్ టెంపరీ వీసాలో ఉంటే ఇవ్వరు. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. ఈవెన్ ఫర్గెట్ అబౌట్ దట్, ఇండియా ఎగ్జాంపుల్ డజంట్ గివ్ ద సిటిజన్షిప్ ఇఫ్ యూఆర్ నాట్ ఎ ఇండియన్ సిటిజన్. ఐదర్ బోత్ పేరెంట్స్ హ్యావ్ టు బి సిటిజన్ ఆర్ ఒక పేరెంట్ ఇండియన్ సిటిజన్ ఉండి then another person has to be legally in the country. Then only you will get the Indian citizenship. So even India laws also not that straightforward that ఇప్పుడు మనం ఏంటంటే we are looking in American angle mark citizenship ఎందుకు ఇవ్వరని. But even in India if one parent is
legal and other parent is illegal, Hmm. still you won't get the Indian citizenship. Hmm. So it is like మన దగ్గర కూడా 2004 అనుకుంటా, నాకు తెలిసి అబౌట్ 20 years బ్యాక్ దే అమెండెడ్ ద లా. బికాస్ ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి పక్కన అవును. నైబరింగ్ దీని నుంచి అందరూ వచ్చేసి ఇక్కడ బర్త్ ఇచ్చేసి దెన్ దే ఆర్ బికమింగ్ ఇండియన్ సిటిజన్ క్లెయిమ్ చేస్తున్నారు అనేసి దే అమెండెడ్ ద లాస్ ఇన్ ఇండియా ఆల్సో. సో ఇట్ ఈస్ లైక్ వెన్ వీ లుక్ ఎట్, యాజ్ ఐ సెడ్ ఫస్ట్ నుండి కూడా మనం కాయిన్ కెట్ సైడ్ నుండి చూస్తున్నాం అనేది. ఇఫ్ యూ లుక్ ఇట్ ఇన్ అమెరికన్ యాంగిల్, దే ఆర్ రైట్ దట్ ఇన్ దర్ ఓన్ వే. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. సో వాడు పుట్టగానే అమెరికన్ సిటిజన్ అయిపోతారు కదా అని అక్కడికి వచ్చి అక్కడ ఇష్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో గవర్నమెంట్ లా ఇలా లేదు అని తెలిస్తే బహుశా వాళ్ళు ఇష్యూకి వెళ్ళే వాళ్ళు కాదేమో. అబ్సల్యూట్లీ. వాళ్ళకి తెలియక చేసినారు కదా. వాడు కడుపులో పడ్డ తర్వాత లా చేంజ్ అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నోబడీ ఎక్స్పెక్టెడ్. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు? గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ కనీసం ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ కి సంబంధించిన కిడ్స్ అందరికైనా ఇస్తామని ఒక ఓట్ రావాల్సి ఉందేమో కదా. So it's again, it will be, the verdict will come from the court only, because they might extend the cutoff date, as you said exactly. And whether they can amend the constitution, amend cheyadaniki allow chestara, whether he has the right, or because already said they go back and say that, you know, it's been 9 months, if any birth అవ్వాలంటే గ్రోత్ అంటే 9 months వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేయడమా అంటే రకరకాల అపీల్స్ అయితే దే ఆర్ సెవరల్ కేసెస్ ఫైల్డ్ ఇన్ ద డిఫరెంట్ కోర్ట్స్, డిఫరెంట్ ఫెడరల్ కోర్ట్స్లో. అయితే అవన్నీ కూడా కంపైల్ అయ్యాక దెన్ ఫైనల్ వర్డిక్ట్ ఏదైతే వస్తుందో, వాట్ ఆర్ ద లీవే. ఇప్పుడు ట్రంప్ కూడా దో హీ డిడ్ ద సైన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యాజ్ సూన్ యాజ్ హి బికేమ్ ద ప్రెసిడెంట్, ఫర్ సమ్ టెక్నికల్ రీజన్ he put the cutoff date as a Feb 19. So that might get extended, we never know. చూడాలి జరుగుతుందో.